కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. మన సాంప్రదాయంలో శివుడు ఇంకా విష్ణువుల గురించి ఆసక్తికరమైన ఒక 3 కథలను ఇక్కడ ఇస్తున్నాము. విష్ణువుకు శివుడు తన నివాసాన్ని కోల్పోయినప్పుడు, విష్ణువు శివుణ్ణి కాపాడినప్పుడు, అలాగే ఆఖరిగా మనసుని హత్తుకునేటువంటి శివునిపై విష్ణు భక్తిని తెలిపే ఒక కథ. శివుడు ఇంకా విష్ణువు. బద్రీనాథ్ తంతం. బద్రీనాథ్ గురించి ఒక పురాణగాథ ఉంది. ఇక్కడ శివపార్వతులు నివసించారు. అద్భుతమైన ప్రదేశం. సముద్రమట్టానికి 10,000 అడుగుల ఎత్తున ఉంది. ఒకరోజు నారదుడు విష్ణువు దగ్గరకు వెళ్ళి, మానవాళికి ఒక మంచి ఆదర్శంగా మీరు లేరు. ఎప్పుడూ మీరు ఊరికే ఆదిశేషువు మీద పడుకునే ఉంటారు. అలాగే మీ భార్య లక్ష్మీదేవి నిరంతరం మిమ్మల్ని సేవిస్తూ చెడగొడుతూ ఉంటుంది. మీరు ఈ గ్రహం మీద ఉన్న మిగతా జీవులకు ఆదర్శవంతుడిగా లేరు. ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవుల కోసం మరింత శక్తివంతమైనదేదైనా మీరు చెయ్యాలి అంటాడు. ఈ విమర్శన తప్పించుకోవడానికి, అలాగే తనను మెరుగుపరుచుకోవడం కోసం సాధన చేయడానికి సరైన ప్రదేశాన్ని వెతుకుతూ విష్ణువు హిమాలయాలకు వస్తాడు. అతనికి బద్రీనాథ్ కనబడుతుంది. అక్కడ ఒక చక్కటి చిన్న ఇల్లుంటుంది. ఆ ప్రదేశం తన సాధనకు సరిగ్గా సరిపోయే విధంగా, ప్రతీదీ కూడా సరిగ్గా తను ఎలా కావాలనుకున్నాడో అచ్చం అలాగే ఉంటుంది. కాని అది శివుని నివాసమని, అలాగే అతను చాలా భయంకరమైన వ్యక్తి అని తెలుసుకుంటాడు. తనకి గనక కోపమొస్తే కేవలం మీ గొంతే కాకుండా తన గొంతు కూడా కోసుకునే రకం ఈయన. ఈ వ్యక్తి చాలా భయంకరమైనవాడు. అందుకని విష్ణువు ఒక చిన్న పిల్లవాడి రూపంలోకి మారి ఆ ఇంటి ముందు కూర్చుంటాడు. వాహ్యాళికి వెళ్లిన శివుడు, పార్వతి ఇంటికి తిరిగి వస్తారు. వాళ్ళొచ్చేటప్పటికీ వాకిట్లో ఓ చిన్న పిల్లవాడు ఏడుస్తూ కూర్చున్నాడు. పిల్లవాడివైపు చూసిన పార్వతిలో మాతృహృదయం ఉప్పొంగింది. బిగ్గరగా ఏడుస్తున్న పిల్లవాణ్ణి ఎత్తుకోబోయింది. శివుడు, పిల్లవాణ్ణి ముట్టుకోకు అని పార్వతీదేవిని వారించాడు. ఆవిడ, ఎందుకింత క్రూరత్వం, అలా ఎలా అనగలుగుతున్నారు అనడిగింది. శివుడు పార్వతీదేవితో ఇలా చెప్పాడు, ఈ పిల్లవాడు మంచి పిల్లవాడు కాదు. మన వాకిట్లో తనంతట తాను ఎలా ప్రత్యక్షమయ్యాడు? చుట్టుపక్కల ఎవరూ లేరు. పోనీ తల్లిదండ్రుల పాదముద్రలు మంచులో ఎక్కడా కనిపించడం లేదు. వీడు పిల్లవాడు కాదు అని. కాని పార్వతీదేవి, వీల్లేదు, నాలోని మాతృత్వం పిల్లవాణ్ణి ఇలా ఏడుస్తూ వదిలేయలేదు అని ఆమె పిల్లవాణ్ణి ఎత్తుకొని ఇంటిలోకి తీసుకొని వెళ్ళింది. ఆమె ఒడిలో కూర్చున్న పిల్లవాడు చాలా సంతోషంగా కనబడ్డాడు. శివునివైపు ఆనందంగా చూస్తున్నాడు. శివుడికి ఏం జరగబోతోందో తెలుసు. అయినా సరే కాని ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు. పార్వతీదేవి పిల్లవాడ్ని సముదాయించింది. అన్నం తినిపించింది. అతన్ని ఇంట్లో వదిలి దగ్గరలోని వేడినీటి బుగ్గల్లో స్నానం చేయడానికి శివునితో పాటు వెళ్ళింది. వాళ్లు తిరిగొచ్చేటప్పటికీ ఇంటి లోపలివైపు తలుపుకు గడిపెట్టి ఉంది. పార్వతీదేవి ఆశ్చర్యచకితరాలైంది. తలుపెవరు వేశారు? శివుడు, నేను చెప్పాను కదా, పిల్లవాణ్ణి ఎత్తుకోవద్దని. నీవు పిల్లవాణ్ణి ఇంటిలోకి తెచ్చావు, వాడు లోపల నుండి గడిపెట్టాడు. పార్వతీదేవి, ఇప్పుడేం చేద్దాం అన్నది. శివుడికి 2 మార్గాలు. 1, తన ముందున్నదాన్నంతా దహించివేయడం. 2, మరో నివాసస్థానం వెతుక్కోవడం. అందువల్ల ఆయన, ఎక్కడికన్నా వెడదాం, నీకీ పిల్లవాడు చాలా ప్రియమైనవాడు కదా, నేను వాణ్ణి ఏమీ చెయ్యను అన్నాడు. ఆ విధంగా శివుడు తన నివాసం కోల్పోయాడు. శివపార్వతులు ఆ ప్రాంతమంతా తిరిగారు. తగిన చోటుకోసం వెతికారు. చివరికి కేదార్నాథులో స్థిరపట్టారు. మరిదంతా ఆయనకి ముందే తెలియదా అని మీరడగచ్చు. మీకు ఎన్నో విషయాలు తెలుసు, కాని మీరు వాటినలా జరగనిస్తారు. విష్ణువు శివుణ్ణి కాపాడినప్పుడు. యోగ సాంప్రదాయంలో శివుని బేషరత్తు కరుణ గురించి, ఇంకా ఒకరి కోరికలకు తను భోలాగా స్పందించడం గురించిన ఎన్నో కథలు ఉన్నాయి. ఒకప్పుడు గజేంద్రుడన్న పేరుగల ఒక అసురుడుండేవాడు. గజేంద్రుడు ఎంతో కఠోర నిష్ఠ ఆచరించి శివుణ్ణించి ఒక వరం పొందుతాడు. తను ఎప్పుడు పిలిస్తే అప్పుడు శివుడతని దగ్గర ప్రత్యక్షమవ్వాలన్న వరమది. ఇక గజేంద్రుడు తన జీవితంలోని ప్రతీ చిన్న విషయానికి శివుణ్ణి పిలుస్తున్నాడన్న విషయాన్ని గమనించాడు నారదముని. ముల్లోకాల్లోనూ తుంటరి అయిన నారదముని గజేంద్రుడితో ఒక అల్లరి చేష్ట చేస్తాడు. అతను గజేంద్రుడితో, నువ్వు శివుణ్ణి పోతూ వస్తూ ఉండనిస్తున్నావెందుకు? ఎలాగో ఆయన నువ్వు పిలిచినప్పుడల్లా వస్తున్నాడు. అసలాయన్ని నీ లోకి వచ్చేసి అక్కడే ఉండమని అడగచ్చు కదా, అప్పుడాయన ఎప్పటికీ నీవాడిగానే ఉంటాడు కదా అంటాడు. గజేంద్రుడిది మంచి ఆలోచనే అనుకుని ఆ ప్రకారం శివుణ్ణి వేడుకుంటాడు. శివుడు తనకు ప్రత్యక్షమైనప్పుడు అతను, నువ్వు నాలోనే ఉండాలి, నువ్వింక ఎక్కడికీ వెళ్లకూడదు అంటాడు. శివుడు భోలాగా స్పందిస్తూ సరే అని ఒక లింగరూపంలోకి గజేంద్రునిలోకి ప్రవేశించి అక్కడే ఉంటాడు. సమయం గడిచే కొద్దీ విశ్వంలో అందరూ శివుని కోసం పరితపిస్తారు. కాని ఆయన ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. దేవతలు, గణాలు అందరూ శివుని కోసం వెతకడం మొదలుపెడతారు.
ఎంతగానో వెతికిన తర్వాత ఇక ఎవరూ ఆయన ఎక్కడున్నాడో కనిపెట్టలేకపోయినప్పుడు పరిష్కారం కోసం వాళ్లు విష్ణువు దగ్గరకు వెళతారు. విష్ణువు పరిస్థితిని చూసి ఆయన గజేంద్రునిలో ఉన్నాడు అని చెబుతాడు. అప్పుడు దేవతలందరూ విష్ణువుని, మరి శివుణ్ణి గజేంద్రునిలోనుంచి బయటకు తీసుకురావడం ఎలా అని అడుగుతారు. ఎందుకంటే తనలో శివుడున్న కారణంగా గజేంద్రుడు అమరుడవుతాడు. ఎప్పుడులాగే విష్ణువు సరైన ఉపాయమిస్తాడు. అప్పుడు దేవతలందరూ శివభక్తులలా వేషధారణ చేసి గజేంద్రుని రాజ్యంలోనికి వెళ్లి గొప్ప భక్తితో శివుణ్ణి పొగుడుతూ పాడడం మొదలుపెడతారు. గజేంద్రుని గొప్ప శివభక్తుడైన గజేంద్రుడు ఈ శివభక్తులను తన సభలోకి వచ్చి పాడి నృత్యం చేయమని ఆహ్వానిస్తాడు. శివభక్తులలా వేషధారణ చేసిన ఈ దేవతల బృందం అక్కడికి వెళ్లి భక్తితో శివుని కోసం ఆడతారు, ఆయన్ని ఆరాధిస్తారు, ఇంకా ఆయన కోసం నృత్యం చేస్తారు. గజేంద్రుని లోపల ఉన్న శివుడు తన్ను తాను నిగ్రహించుకోలేకపోతాడు. ఇక స్పందించక తప్పదు. కాబట్టి తను గజేంద్రుణ్ణి ముక్కలు ముక్కలు చేసి అతనిలోనుంచి బయటకొస్తాడు. శివునిపై విష్ణువుకున్న భక్తి. దేవతలు, రాక్షసులు ఇద్దరూ శివుణ్ణి ఆరాధిస్తారు. దేవదానవులకు, ఉత్తములకు, అధములకు అందరికీ శివుడు భగవంతుడు. ఆ విష్ణువే ఆయన్ని ఆరాధించేవాడు. విష్ణువు శివుని భక్తుడని తెలిపే ఒక అందమైన కథ ఉంది. ఒకసారి విష్ణువు శివునికి 1008 తామరపుష్పాలను అర్పిస్తానని మొక్కుకుంటాడు. తను తామరపుష్పాలను వెతుకుటే వెళతాడు. ప్రపంచం మొత్తం వెతికిన తర్వాత తనకి కేవలం 1007 తామరపుష్పాలే మాత్రమే దొరుకుతాయి. ఒకటి తక్కువవుతుంది. తను వచ్చి ఆ పూలన్నింటినీ శివునికి అర్పిస్తాడు. శివుడు తన కళ్లను పెరవకుండా ఓ చిరునవ్వు చిందిస్తాడు. ఎందుకంటే ఒక పువ్వు తక్కువైంది కాబట్టి. అప్పుడు విష్ణువు, నన్ను కమలనయనుడు అంటారు, అంటే తామరలు వంటి కళ్ళుగల దేవుడను అని. నా కళ్ళు ఏ తామరపుష్పంతో పోల్చినా సమానంగా అందంగా ఉంటాయి. కాబట్టి నేను నా కళ్లలో ఒక కన్నును అర్పిస్తాను అనుకుని వెంటనే తన కుడికనుగుడ్డును పీకి లింగంపైన పెడతాడు. ఈ విధమైన సమర్పణతో సంతోషించిన శివుడు విష్ణువుకు సుదర్శన చక్రాన్ని ప్రసాదిస్తాడు. చూశారుగదా ఈ వీడియోని? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.